Hello my dear students, good morning. Today let us learn 8.2 correlators in 9th class mathematics. New syllabus it is. Yes. Problem number 1. First we have to read thoroughly. Yes. ABCD is a quadrilateral. రాసేసుకున్నామండి. ABCD is a quadrilateral. Quadrilateral అంటే it is not a parallelogram, it is not a rhombus, it is not a rectangle. ఎట్లయినా ఉండొచ్చు. All sides are ఎట్లయినా ఉండొచ్చు. Quadrilateral in which PQRS midpoints. వీటికి PQRS AB కి midpoint P, BC కి midpoint Q and DC కి midpoint R and DC AD కి midpoint S. ఈ నాలుగింటిని కలిపేసాం. Yes. So AB, BC, CD and DA. AC is a diagonal. AC is a diagonal. ఇప్పుడు మనం we have to prove ఏమిటి SR parallel to AC. SR ఏదండి SR? SR parallel to AC and SR అనేది AC లో సగం ఉంటుంది అని చూపెట్టాలి. హాఫ్ ఆఫ్ ది AC and PQRS అనేది PQRS ఈ ప్యారలల్ కూడా చూపెట్టాలి. అండ్ PQRS ఈజ్ ప్యారలోగ్రామ్. మొత్తం వెరసే చూపెట్టాలి. ఈ PQRS ఇది ప్యారలోగ్రామ్ అని మనం చూపెట్టాలండి. ఎస్, ఇక్కడ 3 పాయింట్స్. వాట్ వీ హావ్ టు ప్రూవ్ ఇస్ ఈ 3 పాయింట్స్ మనం చూడాలి. ఎస్, ఇచ్చిందేదో మనం ఇటు రాసేద్దామా. గివెన్ ఏమిటంటే మనం గివెన్ ఏంటి ABCD is a parallelogram. All right. ఇంకా ABCD is a parallelogram అదొకటి ఇచ్చాడండి. ఇంకా మనకి ఏమి ఇచ్చాడు? PQRS are midpoints of AC, BC, CD and DA. ABCD and DA. ఈ నాలుగు సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ అని ఇచ్చాడండి. ఇదే ఇచ్చింది మనకు. ఏదైనా ప్యారలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ టు ప్యారలల్ ఏదో చూపించుకునే వాళ్ళం. ఇట్ ఈస్ ఏ క్వాడ్రిలేటరల్ కాబట్టి మనకి ఇచ్చింది ఇదే. దీని నుండి మనం ఇది ప్రూవ్ చేయాలండి. ఇది ప్రూవ్ చేసేటప్పుడు ఒక్కటి ఇది వరకు మనకు ఒకటి ఉందండి, మిడ్ పాయింట్ థియరం అనేది. ఆ మిడ్ పాయింట్ థియరం ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. వీ హ్యావ్ టు రైట్ హియర్. ఏంటి మిడ్ పాయింట్ థియరం? ఐ ఎక్స్ప్లెయిన్. ఎస్, ABC అనే ట్రయాంగిల్ లో 2 సైడ్స్ కి, ఈ సైడ్ కావచ్చు, ఈ సైడ్ కావచ్చు, ఈ సైడ్ ఏ సైడ్ అయినా 2 సైడ్స్ మిడ్ పాయింట్స్, ఈ సైడ్ మిడ్ పాయింట్స్ అనుకుందాం అండి. ఇది MN ఏదో అనుకుందాం. 2 సైడ్స్ మిడ్ పాయింట్ జాయినింగ్ లైన్ సెగ్మెంట్. ఇది ఈ థర్డ్ లైన్ కి ప్యారలల్ గా ఉంటుంది, హాఫ్ గా ఉంటుంది. అది మిడ్ పాయింట్ అండి. అంటే ఒక ABC ట్రయాంగిల్ లో 2 సైడ్స్ మిడ్ పాయింట్స్ జాయినింగ్ లైన్, 2 సైడ్స్ మిడ్ పాయింట్స్ జాయినింగ్ లైన్ సెగ్మెంట్ థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది అండ్ హాఫ్ గా ఉంటుంది. అంటే MN ప్యారలల్ టు BC అండ్ MN is equal to half of BC. ఇది మిడ్ పాయింట్ థియరం అండి. ఇది ఒకటి గుర్తొస్తే దాదాపు ఈ దీంట్లో అన్ని కూడా చేసేయచ్చు. దీనికే రివర్స్ వచ్చినప్పుడు రివర్స్ తెచ్చుకుందాం. ముందు ఇది జ్ఞాపకం తెచ్చుకోండి. అదే రాసేద్దామా ఇక్కడ. ఎస్, మిడ్ పాయింట్ రాసేద్దామండి. మిడ్ పాయింట్ థియరం ఏంటి? ఇన్ ఏ triangle 2 sides midpoints joining
joining line segment is parallel to the third side అది parallel ఈ దీంట్లో ఈ యొక్క మిడ్ పాయింట్స్ అనేది parallel గా ఉంటుంది అండ్ half of the third side ఇందులో ఇంకా హాఫ్ కూడా ఉంటుంది హాఫ్ బీసీ ఇది mn అనుకుంటే mn is equal to half bc అదండి ఇది మనకు వస్తే ఇది మొత్తం వచ్చినట్టే దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మొత్తం చేయడం బట్టి సరి చేద్దాం చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ చూద్దామండి లెట్ us టేక్ ఈ ట్రయాంగిల్ తీసుకుందామండి మనం ఈ ట్రయాంగిల్ మనం తీసుకుందాం లెట్ us టేక్ ఏ ట్రయాంగిల్ ఇది ADC లేదా ACD ఏ ట్రయాంగిల్ ACD ఈ ట్రయాంగిల్ తీసుకుందామండి ఈ ట్రయాంగిల్ మనం తీసుకుంది చూడండి కేర్ఫుల్ గా చూడలేక కన్ఫ్యూజ్ పడతారు ACD ట్రయాంగిల్ లో SR let us take ACD triangle in triangle ADC yes ADC అంటే ACD ఒకటే కదా ACD yes are midpoints of AD and AC S are midpoints of AD and the midpoints of AC. The joining line segment SR the line joining segment of SR parallel to the AC and half of the AC ఇది మిడ్ పాయింట్ థీరం బ్రాకెట్ లో మిడ్ పాయింట్ థీరం అంటే సరిపోతుంది మిడ్ పాయింట్ థీరం అయితే ఒకటి రాసేసుకుందామా ఇది అంటే SR parallel to therefore SR parallel to AC and SR is equal to half of AC ఒకటండి మనం రాసేసుకున్నాం SR parallel to AC and SR half of the AC ఇంతవరకు ఇది ఒకటి తెలిస్తే ఇక మొత్తం తెలిసినట్టు లెక్క వచ్చినట్టు లెక్కే ఊరికి రాసుకోవటమే మనం నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దామండి ఈ ట్రయాంగిల్ తీసుకుందామండి ABC in triangle ABC PQ are midpoints of AB and AC PQ are midpoints of AB BC AB and BC therefore PQ parallel to AC and PQ is equal to half of AC PQ ఈ PQ అనేది దీనికి parallel గా ఉంటుంది ఇందులో హాఫ్ కూడా ఉంటుంది ఎలా ఇదే మొదట్లో రాసుకున్నాం కదండి మిడ్ పాయింట్ థీరం ఇది రెండండి అయిపోయిందా ఇక్కడ వరకు మీకు అర్థమైతేనే మీకు మొత్తం అర్థమవుతుంది ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం ఈ ట్రయాంగిల్ లో ఈ రెండు మిడ్ పాయింట్స్ కాబట్టి జాయినింగ్ లైన్
ఈ మిడ్ పాయింట్ థియరం ప్రకారంగా దీనికి ప్యారల్ గా ఉంటుంది, హాఫ్ ఉంటుంది. ఈ యొక్క ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ లో PQ మిడ్ పాయింట్స్. ఈ జాయినింగ్ లైన్ ఈ యొక్క థర్డ్ లైన్ కి ప్యారల్ గా ఉంటుంది, హాఫ్ గా ఉంటుంది. ఇంతవరకు తెలిసిందా? ఆల్ రైట్. ఇంకా మనకు ఏ చూపెట్టుకున్నాడు, ఇది చూపెట్టమన్నాడు కదా. ఎస్ఆర్ ప్యారలల్ టు ఏసీ ఎస్ఆర్. ఇది ఒకటి ఆల్రెడీ ప్రూవ్ చేసామండి ఇక్కడ. ఎస్ఆర్ ప్యారలల్ టు ఏసీ ఎస్ఆర్ ఇది ఒకటిలో ఒకటి ప్రూవ్డ్. ఇది ప్రూవ్ చేసాం కదా. ఇక రెండోది కూడా రాసేసుకుంటున్నామండి. రెండోది కూడా రాసేసుకోవాలంటే PQRS. ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉండాలి కదా. ఫ్రమ్ 1 and 2 చూద్దామండి. ఎస్ఆర్ ప్యారలల్ టు ఏసీ చూద్దాం. చూడండి, ఎస్ఆర్ ప్యారలల్ టు ఏసీ. అదే విధంగా రెండో చూడండి, అదే విధంగా ఏసీ ప్యారలల్ టు PQ. ఏసీ ప్యారలల్ టు PQ. ఎస్ఆర్ ప్యారలల్ టు ఏసీ, ఏసీ ప్యారలల్ టు PQ. therefore ఎస్ఆర్ ప్యారలల్ టు PQ వచ్చేసింది కదండి. ఎస్ఆర్ ప్యారలల్ టు PQ. ఎస్, ఇది కూడా ప్రూవ్ చేసామండి. ఇది కూడా ప్రూవ్ చేసాం. అయితే ఇక PQRS మనకేమనుకోవాలి? మనం ఇక్కడ కొంచెం చెప్పేసారండి. ఇదంతా చెప్పేసేద్దామా? ఇక్కడ వరకు 1 వరకు చెప్పేద్దాం. చూడండి, ఎందుకంటే మనం పట్టదు కదా. ఇక్కడ నుండి చెప్పేసేసి నెక్స్ట్ పాయింట్ కనుక్కుందామండి. 1.1 2 ఇది కూడా ప్రూవ్ చేసేది కూడా మనం కనుక్కున్నాం కదా. ఇప్పుడు PQRS ఇస్ ఏ ప్యారలలోగ్రామ్. PQRS ప్యారలలోగ్రామ్. చూడండి, PQRS ఇది ప్యారలలోగ్రామ్. ఇప్పుడు ఈ రెండు కనుక్కున్నాం. ఈ రెండు కూడా ప్యారలల్ అని కనుక్కున్నామండి. ప్యారలల్ అట్ ద సేమ్ టైం ఈక్వల్ కూడా అవుతాయి. ప్యారలల్ అండ్ ఈక్వల్ కూడా అవుతాయి. PQRS ప్యారలలోగ్రామ్ అని కనుక్కోవాలి. అంటే ఈ రెండు కూడా మనం ప్యారలల్ అని కనుక్కోవాలన్నప్పుడు మనం ఏం రాసుకుందాం? DB అనే అనదర్ డయాగ్నల్ రాసుకుందాం అండి. DB is a diagonal. DB is a diagonal of ABCD. ABCD. ఇప్పుడు మనకు రెండు ట్రయాంగిల్స్ వచ్చినాయండి. ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది, అదే విధంగా ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా. ఇదే ప్రకారంగా ABD ట్రయాంగిల్ ఇది లెక్కలేండి. ట్రయాంగిల్ ABD లో ఇన్ ట్రయాంగిల్ ABD లో SP are midpoints of చూడండి, ఈ S ను P midpoints of AB and SP కదా. SAD and AB. AD and AB ఇంతవరకు వచ్చింది కదా. ఇది మిడ్ పాయింట్స్ వచ్చింది కదా. ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుంది? SP is parallel to ABD అవుతుందా కదా? therefore SP parallel to BD. SP అనేది parallel to BD and ఇట్లా కూడా అవుతుంది. and half of BD అవుతుంది. and half of BD కూడా అవుతుంది. ఈ SP దీని ప్యారలల్ గా అవుతుంది. అదే విధంగా ఇది ఇందులో హాఫ్ అవుతుంది. ఎందువల్ల? మిడ్ పాయింట్ థీరం వల్ల. మిడ్ పాయింట్ థీరం ఈ మిడ్ పాయింట్ థీరం అనేది ఆల్రెడీ మనం రాసేసాము, ప్రూవ్ చేసాం కదా. ఫస్ట్ లోనే ప్రూవ్ చేసేసాం కదా. రాసేసాం, థీరం కూడా రాసేసాం. ఇది 3 అనుకోండి. 1 2 3 ఇది 3. నెక్స్ట్ ఇది తీసుకుందామండి. ఏది? ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ ఏంటంటే BDC. ఇన్ ట్రయాంగిల్ BDC. ఈ BDC లో చూడండి, ఇది ఒకటి BDC. ఈ ట్రయాంగిల్ ఏంటి? ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం.
ఈ ట్రయాంగిల్ లో PQR కదండి, ఆర్ క్యూ, ఈ ఆర్ ను ఆర్ అండ్ క్యూ, ఆర్ అండ్ క్యూఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ డిసి అండ్ బిసి. క్యూఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ డిసి అండ్ బిసి, డిసి అండ్ బిసి. ఇంతవరకు అర్థమైంది కదండి. ఈ పాయింట్ ఈ డిసిలో మిడ్ పాయింట్, ఇది ఈ డిసిలో మిడ్ పాయింట్. దేర్ఫోర్ మనకేమవుతుంది, ఆర్క్యూ లేక క్యూఆర్, క్యూఆర్ ప్యారల్ టు డిసి ప్యారల్ టు డివి అండ్ క్యూఆర్ is equal to half of dv. అవుతుందా కదా? ఎస్. ఇది 4 అనుకుందామండి, ఫోర్త్ వన్ అనుకుందామండి. ఇప్పుడు ఫ్రమ్ 1 2 3 4 ఈ నుండి చూసుకుందాం. చూడండి, ఇప్పుడు ఏమిటి మనకు ఇక్కడ వచ్చేసింది కదా, ఇక్కడ PQ ఇక్కడ ప్రూవ్డ్ ఎక్కడంటే ఇది SR parallel to AC, SR parallel to AC parallel to PQ అని వచ్చేసింది కదా మనకు. SR parallel to AC, AC PQ parallel to AC parallel to PQ అని వచ్చింది. అండ్ ఇంకా ఏంటి మనకు 3 and 4 నుండి ఏమొచ్చింది చూడండి, ఇక్కడ SP parallel to BD అని వచ్చింది. SP parallel to BD. ఇంకేమొచ్చింది ఇక్కడ ఇంకో ఫోర్త్ లో ఏమొచ్చిందండి, QR parallel to అంటే BD parallel to QR, అంటే QR parallel to చూడండి, QR parallel to BD అంటే BD parallel to QR కదా. yes, therefore opposite SR parallel to PQ and SP parallel to QR. Opposite sides are parallel and equal. So opposite sides are parallel and equal కూడా మనం ఈక్వల్ కూడా చూసాం కదా, ఫ్రమ్ 1 and 2 ఈక్వల్. yes, ఇది చెప్పేస్తున్నాం చూడండి. yes, ఎప్పుడైతే ప్యారలలోగ్రామ్ కి మనకు ఏంటండి ఆపోజిట్ సైడ్ ప్యారల్ గా ఉంటాయి, అదే విధంగా ఈక్వల్ గా ఉంటాయి. ఈ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ప్యారల్ గా ఉన్నప్పుడు ఆపోజిట్స్ ప్యారల్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ ఈక్వల్ గా ఉంటాయి. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. మనకు మీకు అర్థమై ఉంటుంది. లెక్క అర్థం చేసుకోవటం చిన్నదే కానీ కొంచెం చేయటం కొంచెం పెద్దగా ఉందా. ఎస్ ఒకసారి మళ్ళీ చూపెడతాను చూడండి. ఇప్పుడు ABCD ఇదండి, ఇది ఒక ఏంటి, ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఇందులో మళ్ళీ రాసి చూపెడుతున్నాం, మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఓవరాల్ గా ABCD is a quadrilateral. ABCD is a quadrilateral. ABCD is a quadrilateral. Quadrilateral లో PQRS are mid points అని ఇచ్చాడు. PQRS mid points, PQRS are mid points అండి, ఇవి mid points. AC is a diagonal. ఇదండి ఇచ్చింది. అయితే ఇందులో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ యొక్క మనం PQRS అనేది ప్యారలలోగ్రామ్ అని నిరూపించాలి. థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ SR ప్యారలల్ టు AC, SR AC ప్యారలల్ గా ఉందని, అదే విధంగా హాఫ్ గా ఉందని నిరూపించాలి. మనం ఇప్పుడు ఈ యొక్క ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ లో ACD లేదా ADC ట్రయాంగిల్ లో ఇది SR మిడ్ పాయింట్స్ కాబట్టి మిడ్ పాయింట్స్ థియరం ప్రకారంగా ఒక ట్రయాంగిల్ లో టూ సైడ్స్ మిడ్ పాయింట్స్ జాయినింగ్ లైన్ థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది అండ్ హాఫ్ ఆఫ్ ది ప్యారలల్. ఈ యొక్క థియరం ప్రకారమే ఈ లెక్క అంతా కూడా మనం చేసింది. కనుక ఇది సగం ఉంటుంది, ఇందులో ప్యారలల్ గా కూడా ఉంటుంది.
అదే విధంగా ఈ ట్రయాంగిల్ లో చూసుకున్నామంటే ఇది ఇందులో సగం ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు మిడ్ పాయింట్స్ కాబట్టి ఈ రెండిట్లో సగం ప్యారలల్ ఉంటుంది, సగం ఉంటుంది కనుక ఇది దీనికి ప్యారలల్, ఇది దీనికి ప్యారలల్ కాబట్టి ఈ రెండు కూడా ప్యారలల్ అవుతాయి, ఈ రెండు కూడా ప్యారలల్ అవుతాయి. ఎస్, ఇంకోటి తీసుకుందామండి. ఈ ట్రయాంగిల్ ఏంటి? బిడిసి. ఈ బిడిసి లో క్యూఆర్ అనేది మిడ్ పాయింట్స్ కాబట్టి ఈ రెండు ఇది థర్డ్ సైడ్ కి మిడ్ పాయింట్ థియరం ప్రకారంగా ప్యారలల్ గా ఉంటుంది, ఈ రెండు. అదే విధంగా హాఫ్ ఆఫ్ ది BD లో కూడా ఉంటుంది. ఈ QR is equal to half of the BD. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందామండి. ఈ PS మిడ్ పాయింట్స్ కాబట్టి దీనికి ప్యారలల్ గా ఉంటుంది అండ్ హాఫ్ ఆఫ్ ది BD కూడా ఉంటుంది. ఇది దీనికి ప్యారలల్, ఇది దీనికి ప్యారలల్ కాబట్టి ఇది దీనికి ప్యారలల్ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్యారలలోగ్రామ్. Are you able to understand? Thank you. Please like, share and subscribe.